హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి క్లాసెస్ అయితే డిస్కస్ చేస్తున్నాం కదండి. అందులో భాగంగా బోధనా పద్ధతులు అనేవి డిస్కస్ చేస్తున్నాం. సో ఆ బోధనా పద్ధతిలో ఈరోజు మనం సమస్య పరిష్కార పద్ధతి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఈ బుక్ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను. అక్కడ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే యాప్లో మీకు ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది. అందులో మీకు మెథడ్స్ బుక్స్ అని ఉంటాయి. సో అందులో ఈ బుక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. పేపర్ 5 అనమాట ఇది. సో ఇది అకాడమీ టెక్స్ట్ బుక్కి సంబంధించి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సమస్య పరిష్కార పద్ధతి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇది మనకి మ్యాథ్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే మనం మ్యాథ్స్లో కనుక చూసుకుంటే ఈ సమస్య పరిష్కారం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఏది మనం సాల్వ్ చేయాలన్నా అంటే ఏదైనా ఈ సమస్య సాధన పైన ఆధారపడి ఉంటుంది మ్యాథ్స్కి సంబంధించి. సూత్రాలు అవ్వచ్చు, నియమాలు, భావనలు, ఇలా వాటి యొక్క జ్ఞానాన్ని మనం పొందిన తర్వాత, అంటే ఇప్పుడు ఏదైనా ఒక సూత్రాన్ని మనం నేర్చుకున్నామంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజెస్ని మనం చేస్తూ ఉంటాం. అలా చేయడానికి మనకి సమస్య పరిష్కార పద్ధతి అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే చాలా వరకు ఉపాధ్యాయుడు ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక ఎక్సర్సైజ్ ఉన్నదంటే దానికి ముందు ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఉపాధ్యాయుడు ఎగ్జాంపుల్స్ చెప్పి ఎక్సర్సైజ్లో ఒక 2 సమ్స్ చెప్పినా మిగతాయి మనం చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ముఖ్యంగా అంకగణిత సమస్యలు కానీ, బీజగణిత సమస్యలు కానీ, జ్యామితి సిద్ధాంతాలపైన ఉన్న సమస్యలు అవ్వచ్చు, జ్యామితి నిర్మాణాలపైన ఉన్నవి అవ్వచ్చు, వీటిలో చేయడానికి ఎక్కువగా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు ఈ సమస్య అంటే ఏంటి అసలు అనేది ఫస్ట్ చూద్దాం. సో ఒక విద్యార్థికి నార్మల్గా తెలిసిన విధానంలో ఏదైతే సమస్యని పరిష్కరించలేకపోతాడో, ఆ సమస్య అనేది అతనికి ఒక సవాలుగా మారుతుందో, అంటే పరిష్కరించలేక ఒక సవాలుగా ఉండే ప్రశ్ననే ఇక్కడ సమస్య అని అంటున్నారనమాట. అర్థమైంది కదా. విద్యార్థి తనకు వచ్చిన విధానంలో ఒక ప్రశ్నని పరిష్కరించలేకపోయి ఆ ప్రశ్న అనేది అతనికి ఒక సవాలుగా మారితే దాన్నే సమస్య అంటున్నా. ఇక్కడ సమస్య అంటే గణితానికి సంబంధించి అని అర్థం, మ్యాథ్స్లో ఏదో ఒక సమ్ అని అర్థం. సో అలా ఏదైతే ఆ సవాల్ని అంగీకరించి దాని పరిష్కారం కోసం పాటుపడే ఏదైతే ప్రక్రియ ఉంటుందో దాన్ని మనం ఇక్కడ సమస్య పరిష్కారం అన్నామంటే, ఆ సవాలుగా నిలిచిన ప్రశ్న ఏదైతే ఉన్నదో దాన్ని సాల్వ్ చేయడం కోసం మనం అవలంబించే ఏదైతే విధానం ఉన్నదో అక్కడ సో దాన్ని సమస్య పరిష్కారం అని అంటున్నాం. అని ఎవరు చెప్పారు అంటే కూనే డేవిడ్ ఆండర్సన్ గారు చెప్పడం జరిగింది. డేవిడ్ ఆండర్సన్. సో ఇలా మనం సమస్య పరిష్కార పద్ధతిలో ఒక సమస్యని సాల్వ్ చేయడానికి ఉపాధ్యాయుడు అనేవాడు పిల్లలకి ప్రోత్సాహం అనేది అందిస్తూ ఉంటాడనమాట. మార్గదర్శకత్వం కూడా అందిస్తూ ఉంటారు. సో ఇక్కడ సమస్య సాధనలో నార్మల్గా విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు ఏంటి అంటే, సో గణనాలు అనేవి సరిగ్గా చేయలేకపోవడము, ఆలోచన సామర్థ్యం లేకపోవడము, అలాగే విధానం, వాళ్ళు ఎంచుకునే విధానం అనేది కరెక్ట్గా లేకపోవచ్చు. సో సరైన విధానం ఎన్నుకోవడంలో గల కొంచెం కష్టం అనేది ఎదుర్కోవడం, అలాగే సమస్యను అర్థం చేసుకోలేకపోవడం, సో వాటిలో నిర్లక్ష్యం, అంటే సమస్యలు వాటిని నోట్బుక్లో రాసుకోవడంలో నిర్లక్ష్యం అవ్వచ్చు, శారీరక లోపాలు ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే విద్యార్థులు సమస్య సాధనలో ఎదుర్కొనే కొన్ని సమస్యలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఉపాధ్యాయుడు అనేవాడు ఏం చేయాలి, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వారు సమస్యను సాధించడంలో తోడ్పడుతూ ఉండాలన్నమాట. అయితే ఇక్కడ సమస్య పరిష్కారానికి భావనల అవగాహన, అంతర్దృష్టి, ఉపజ్ఞత, ఆలోచన స్వాతంత్రం, ఆత్మవిశ్వాసం అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇక్కడ భావన అంటే ఏదైనా ఒక విషయం మనకు అర్థమైనప్పుడు మాత్రమే దానిపైన మనం వర్క్ చేయగలం. సో అలా అనమాట. ఇప్పుడు చతురస్రం ఆర్ దీర్ఘచతురస్రం అనే భావన అనేది మనకు తెలిసినప్పుడే దాని వైశాల్యం కానీ చుట్టుకొలత కానీ మనం తెలుసుకోగలం. ఆ భావనే మనకి తెలియలేదనుకోండి, ఇంక వైశాల్యం చుట్టుకొలత అనేది మనకు తెలియదు. అలా ఫస్ట్ మనం ఒక భావన అవగాహన చేసుకోవాలి. సో అంతర్దృష్టి, ఉపజ్ఞత, ఆలోచన స్వాతంత్రం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా సమస్య సాధనలో భాగంగా ఉపాధ్యాయుడు విద్యార్థులకి అంటే వాటిని పెంపొందించాలన్నమాట. సో విద్యార్థులు సమస్య సాధనలో భాగంగా వీటన్నింటినీ పెంపొందించేలాగా ఉపాధ్యాయుడు చేస్తూ ఉండాలి.
అయితే ఇక్కడ సమస్య పరిష్కార పద్ధతిలో కొన్ని సోపానాలనేవి ఉన్నాయి. ఎలా అయితే మనకి ప్రాజెక్ట్ మెథడ్‌లో 6 సోపానాలున్నాయో, అవి 6 ఎంత ఇంపార్టెంటో, సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు కూడా అంతే ఇంపార్టెంటు. ఈ రెండిటి పైన కూడా బిట్స్ అనేవి యాజ్ యూజువల్‌గా ఇలానే వస్తాయి. ఆర్డర్ వైస్ వస్తాయి. మొదటి సోపానం ఏది, రెండవ సోపానం ఏది, లేదా లాస్ట్ సోపానం ఏది అని ప్రీవియస్‌లో బిట్ వచ్చింది. ఫస్ట్ సోపానం ఏది, లాస్ట్ సోపానం ఏది అని చెప్పి ఒకసారి టెట్‌లోని, ఒకసారి డీఎస్సీలోని బిట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ పద్ధతిలో గానీ, ఈ సమస్య పరిష్కార పద్ధతిలో గానీ ఈ యొక్క సోపానాలనేవే ఇంపార్టెంట్. మిగతావి మీరు చదివినా, చదవకపోయినా ఈ సోపానాల యొక్క క్రమం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వెళ్ళండి. సో, మొత్తంగా మనకి 7 సోపానాలనేవి ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే సమస్యను గుర్తించడం. సో, ఇచ్చిన సమస్య అనేది ఏ రకమైన సమస్య అనేది ఫస్ట్ గుర్తించాలి. తర్వాత సమస్యను నిర్వచించడం. అంటే ఇచ్చిన సమస్యని విశ్లేషించి అది ఏంటి, ఏం చేయాలి అని అంతా కూడా ఫస్ట్ సమస్యను మనం నిర్వచించాలనమాట. కావాల్సిన సమాచారాన్ని సేకరించడం. ఆ సమస్యను సాధించడానికి మనకి ఏదైనా సమాచారం అవసరమైతే దాన్ని కూడా సేకరించాలి. ఆ సమాచారాన్ని వ్యవస్థీకరించడం. సేకరించిన సమాచారం ఏదైతే ఉంటుందో అది ఆ సమస్య పరిష్కారానికి ఉపయోగపడుతుందా? లేదా? ఏంటి? సరిపోతుందా? లేకపోతే అది అవసరం అవుతుందా? అవ్వదా? అనేది ఆలోచించాలనమాట. నెక్స్ట్ తాత్కాలిక పరిష్కారాన్ని ఏర్పాటు చేసుకోవడం. మనం ఏదైతే వ్యవస్థీకరించిన సమాచారం ఉన్నదో దాన్ని బట్టి ఒక తాత్కాలిక సాధన అనేది ఏర్పాటు చేసుకోవాలి ఆ సమస్యకి. నెక్స్ట్ సరి అయిన సాధన పొందడం. ఆలోచించి మనం ఆ యొక్క తాత్కాలిక సాధన నుంచి సరైన సాధనని పొందగలగాలి. తర్వాత ఫలితాలను సరిచూసుకోవడం. వచ్చిన ఫలితాన్ని సరిచూసుకోవాలనమాట. ఇక్కడ 7 మనం డిస్కస్ చేసినట్టయితే సమస్యను గుర్తించడం, సమస్యను నిర్వచించడం, సమాచారాన్ని సేకరించడం, ఆ సమాచారాన్ని వ్యవస్థీకరించడం, తాత్కాలిక సాధన పొందడం, సరైన సాధన పొందడం, ఫలితాల్ని సరిచూసుకోవడం. ఈ 7 కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి సమస్య పరిష్కార పద్ధతిలో ఉన్న సోపానాలు. ఇప్పుడు సమస్య పరిష్కార పద్ధతులు గనక చూసుకుంటే మనకి ఈ సమస్య పరిష్కార బోధనకి కొన్ని పద్ధతులనేవి సూచించడం జరిగింది. ఈ పద్ధతులనేవి ముఖ్యంగా ఎక్కడ అంటే పద సమస్యల సాధనకి, అంటే థియరీ టైప్ ఏవైతే సమ్స్ ఉంటాయో వాటి సాధనకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయట. ఫస్ట్ గనక చూసుకుంటే పునః ప్రవచన పద్ధతి, రీస్టేట్మెంట్ అంటారు. అంటే పిల్లవాడికి ఏదైనా ఒక సమస్య అనేది ఇచ్చినప్పుడు అది అర్థం చేసుకోవడానికి తిరిగి మళ్ళీ మళ్ళీ చదవడం గానీ, తిరిగి మళ్ళీ మళ్ళీ రాసుకోవడం గానీ చేస్తూ ఉంటాడు. అప్పుడు సమస్య అనేది స్పష్టంగా తనకి అర్థమవుతుంది. అది పునః ప్రవచన పద్ధతి. నెక్స్ట్ విశ్లేషణ పద్ధతి. విశ్లేషణ పద్ధతిలో ఏంటంటే ఇచ్చిన సమస్యని, విశ్లేషణ అంటేనే తెలుసు కదా, చిన్న చిన్న భాగాలుగా చేయడం. అలా ఇచ్చిన సమస్యను చిన్న చిన్న భాగాలుగా చేసి అందులో సారాంశం ఏంటి, దత్తాంశం ఏంటి, మనం ఏ పద్ధతి ఉపయోగించాలి, జవాబు ఎలా రాబట్టాలి, జవాబు ఎలా సరిచూసుకోవాలి, ఇవన్నీ కూడా చిన్న చిన్న పార్ట్స్‌గా విభజించి చేయడం. నెక్స్ట్ సాదృశ్యాల పద్ధతి, మెథడ్ ఆఫ్ అనాలిసిస్ అంటారు. కష్టమైన రాత సమస్యను పోలిన సులభమైన మరో గణిత సమస్యను ఇవ్వడం. అంటే ఏదైనా ఒక పెద్ద సమస్య అనేది ఉన్నదనుకోండి. దానికి పోలిన సమస్య లాంటిది, ఒక ఎగ్జాంపుల్ లాంటిది వాళ్ళకి చెప్పి దాన్ని బట్టి ఆ కష్టమైన సమస్య చేసేలాగా చేయడం. ఆధారాల పద్ధతి, మెథడ్ ఆఫ్ డిపెండెన్సీస్. పరిశీలనలో ఉన్న సమస్యలోని అంశాల్లో ఉన్న పరస్పర ఆధార సంబంధాలపై విద్యార్థి దృష్టిని కేంద్రీకరించడం అని చెప్పి ఇచ్చారు. అంటే సమస్యలో ఏ ఏ అంశాలున్నాయి, వాటి మధ్య గల సంబంధం ఏంటి అనేది పిల్లవాడు అర్థం చేసుకుంటాడు. చిత్రీకరణ పద్ధతి అంటే ఏదైనా చిత్రం ద్వారా గానీ, పట్టిక ద్వారా గానీ ఆ అంశాలు ఏవైతే, సమస్యల అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటి మధ్య ఏ సంబంధం ఉందని వ్యక్తీకరించడం అనమాట. అలా సమస్యల్ని ఒక స్పష్టంగా తెలుసుకొని వాటి మధ్య సంబంధాన్ని కనుక్కొని సాధించడమే ఈ చిత్రీకరణ పద్ధతిలో జరుగుతుందనమాట. అంటే ఏదైనా టేబుల్ రూపంలో రాసుకోవడం గానీ, పై చార్ట్ రూపంలో రాసుకోవడం గానీ అలా అనమాట. అలా జరుగుతుంది. ఇవన్నీ కూడా సమస్య పరిష్కార పద్ధతులు. అవి దేనికి? పద సమస్యల సాధనకి మెయిన్‌గా. ఇవి మనకి 5 పద్ధతులనేవి ఉన్నాయి. ఇవి కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ సమస్య పరిష్కార పద్ధతి గుణాలు గనక చూసుకుంటే విద్యార్థుల్లో మనకి ఆలోచన, వివేచన అనేది పెంపొందుతుంది. అలాగే ఇది కూడా ఒక విద్యార్థి కేంద్రీకృత పద్ధతిగానే చెప్పుకోవచ్చు. స్వయం అభ్యాసానికి దోహదపడుతుంది. సహనము, సహకారము, ఆత్మవిశ్వాసం అనేది పెంపొందుతుంది. నిత్య జీవిత సమస్యలకి సమాయుక్తపరుస్తుంది.
గణితంలో సమస్యల సాధన ఎక్కువ కాబట్టి తగిన బోధనా పద్ధతి. అంటే ఎక్కువగా ప్రాబ్లమ్ సాల్వింగే ఉంటుంది కాబట్టి మ్యాథ్స్‌లో ఇది బెస్ట్ మెథడ్ అని చెప్పొచ్చు. పిల్లల్లో మానసిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. విద్యార్థులందరిలో కూడా విశ్లేషణ, ఊహాశక్తి, సృజనాత్మకత ఇవన్నీ కూడా పెంపొందుతూ ఉంటాయి. ఇంకా పరిమితులకొచ్చేసరికి ఒక 2 కామన్‌గా ఉంటాయి. ఏంటి? సమయం ఎక్కువ తీసుకుంటుంది. అన్ని అంశాలు దీంట్లో బోధించలేము. అలాగే చిన్న తరగతుల వారికే ఇది అనువైనది కాదనమాట. ఎందుకంటే వారి యొక్క మెంటల్ అంటే ఏజ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి. ఈ పద్ధతిలో ఉపాధ్యాయునికి శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఈ పద్ధతికి తగినట్లుగా రాసిన పాఠ్య పుస్తకాలనేవి ప్రెజెంట్ అయితే అందుబాటులో లేవు. సో, ఈ విధంగా మనకి ఈ యొక్క సమస్య పరిష్కార పద్ధతి గురించి ఇచ్చారు. ఇందులో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సినవి ఈ సమస్య పరిష్కార పద్ధతులు, అలాగే ఈ యొక్క సోపానాలు. సో, ఇక్కడ మనకి ఈ సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించి చూసుకుంటే, ఈ సమస్య పరిష్కారం అనేది ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది అంటే అది ఎవరి వల్ల అంటే జాన్ డ్యూయీ వల్ల. సో, జాన్ డ్యూయీ వల్ల ఈ సమస్య పరిష్కారం అనేది ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది. ఆ తర్వాత పోలియా అనే ఒక వ్యక్తి ఈ సమస్య సాధన వ్యూహాన్ని రూపొందించడం జరిగింది. సో, ఇతను ఈ సమస్య సాధనకి 4 ప్రాథమిక సోపానాలనేవి ఉంటాయి అని చెప్పారు. అయితే నార్మల్‌గా మనకి సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు ఎన్ని అంటే 7. కానీ పోలియా ప్రకారం ఎన్ని? 4 ప్రాథమిక సోపానాలనేవి సూచించాడు. అవేంటి అంటే సమస్యని అన్వేషించడం, వ్యూహాన్ని కనుక్కోవడం, వ్యూహాన్ని ఉపయోగించి సమస్యను సాధించడం, తిరిగి సరిచూడడం, ప్రతిస్పందించడం. దాన్ని ఈ విధంగా ఇచ్చారు. ఫస్ట్ అవగాహన చేసుకోవాలి. ఒక వ్యూహాన్ని రూపొందించుకోవాలి. సాధన కనుక్కోవాలి. ఆ సాధన కరెక్టా కాదా అనేది తిరిగి చూసుకోవాలి. ఈ వ్యూహాన్ని ఎవరు? పోలియా అనే అతను ప్రతిపాదించడం జరిగింది. సో, ఇది మనకి ఈ యొక్క సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సో, ఇప్పుడు మనం ప్రయోగశాల పద్ధతి గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో, ఇది ల్యాబొరేటరీ మెథడ్ అని అంటారు ఇంగ్లీష్‌లో. అయితే ప్రయోగశాల పద్ధతి అనగానే అందరికీ ఏంటి అంటే ఇది సైన్స్‌కి సంబంధించింది కదా! ప్రయోగశాల అంటున్నారని అనుకోవచ్చు. కానీ మ్యాథ్స్‌లో కూడా మనకి ఈ యొక్క ప్రయోగశాల పద్ధతి అనేది ఉండడం జరిగింది. సో, ఇక్కడ ప్రయోగశాల పద్ధతి అంటే ఏంటంటే సో, అంటే ప్రయోగశాల పద్ధతి అని కాదు. నార్మల్‌గా పిల్లలకి ఏంటి అంటే ఏదైనా చూపించి చెప్పడం ద్వారా పిల్లలు బాగా నేర్చుకుంటారనమాట. సో, దాన్ని కళ్ళెదుట ఉన్నప్పుడు దాన్ని చూస్తూ నేర్చుకుంటారు. అదే కళ్ళెదుట లేకుండా మనం ఏదో స్తబ్దంగా చెప్తే వాళ్ళు స్తబ్దంగా నేర్చుకుంటారు తప్ప అది ఎక్కువ కాలం గుర్తుండదు. సో, అలా ఏదైనా ఆళ్ళకి విషయం మనం చెప్తూ ఉంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఏదైనా విషయాన్ని మనం చేస్తూ, చూపిస్తూ చెప్తూ ఉంటే ఇంకా ఇంట్రెస్ట్‌గా వింటూ ఉంటారు. సో, అలా వాళ్ళలో ఏమిటి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నలనేవి మెదడులో తలెత్తుతూ ఉంటాయి. సో, అలా వారి యొక్క ఆ యొక్క జ్ఞానాన్ని అంటే వారి యొక్క ఆతృతను ఇంకా పెంచుతూ ప్రత్యక్ష అనుభవాలు కలిగించడం అనేది ఉపాధ్యాయుడు ఖచ్చితంగా క్లాస్ రూమ్‌లో చేయాల్సిందే. అలా ప్రత్యక్ష అనుభవాల్లో మనకి ప్రయోగాలనేవి ఒక ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. సో, ఏదైనా విషయాన్ని నోటితో బోధించడం కంటే ప్రయోగ రూపంలో చేస్తూ బోధించడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. అది పిల్లలకి ఎక్కువ కాలం గుర్తుంటూ ఉంటుందనమాట. అయితే ఈ ప్రయోగశాల పద్ధతిని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆగమన పద్ధతి యొక్క విస్తరణ భాగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఆగమనాత్మక ఆలోచన ప్రకారమే జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. గణితాన్ని కూడా ఒక ప్రయోగశాలలో బోధించొచ్చా అంటే బోధించొచ్చు. సో, పిల్లలకి ఏంటి అంటే గణితంలో అంటే చాలా అంశాలున్నాయి ప్రయోగశాలలో బోధించగల. ప్రయోగశాల అంటే ఏదో పెద్ద మనం సైన్స్ ల్యాబొరేటరీలా కాదు. కాకపోతే ఏంటంటే ఈ మ్యాథ్స్‌కి సంబంధించి ఏవైతే టీఎల్ఎం అవి ఉంటాయో సో, వాటిని యూజ్ చేసుకొని బోధించడం అనమాట. సో, అలా వాటి యొక్క నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు అవి కరెక్టా? కాదా? అవి ఎలా వచ్చాయి? ఏంటి? అవన్నీ కూడా వాళ్ళు ఈ ఆగమన పద్ధతి ప్రకారం చెప్తూ ఉంటారనమాట. అందుకే ఈ యొక్క పద్ధతిని ఆగమన పద్ధతి యొక్క విస్తరణ భాగము అని చెప్పడం జరిగింది. అయితే ఇంతకుముందు మనం ఏదైతే ఈ యొక్క సమస్య పరిష్కార పద్ధతి అనేది డిస్కస్ చేసాం. సో, ఇంతకుముందు వీడియోలో నేను ఒక పాయింట్ అనేది మిస్ చేశాను. సో, ప్రాజెక్ట్ పద్ధతి అనే దాని గురించి మనం చెప్పుకున్నాం కదా! సో, ప్రాజెక్ట్ పద్ధతి యొక్క కొన్ని మారుపేర్లనేవి అక్కడ చెప్పడం మర్చిపోయాను. సో, ప్రాజెక్ట్ పద్ధతిని ఉద్యమ పద్ధతి, ఎత్తుగడల పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ప్రక్షేపణ పద్ధతి, అభిరుచి కేంద్ర పద్ధతి అని చెప్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా
ప్రాజెక్ట్ పద్ధతికి గల మారు పేర్లుగా చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఇక ప్రయోగశాల పద్ధతి గురించి గనక చూసుకుంటే, ప్రయోగశాల పద్ధతిలో ప్రాథమిక స్థాయి వారికి బోధించడానికి అనువుగా ఉండే అంశాలేవో ఇక్కడ ఇచ్చారు. అంటే ప్రాథమిక స్థాయిల పిల్లలకేంటి, వాళ్ళకి అప్పుడప్పుడే అంకెలవి నేర్పిస్తూ ఉంటాం. సో, అవే ఇక్కడుంటాయి. లెక్కించడం గానీ, వస్తువుల్ని వాటిని ఉపయోగించి చతుర్విధ ప్రక్రియలు కలపడం, తీసివేయడం, గుణించడం, భాగించడం వీటిని నేర్పిస్తారు. సంఖ్యా రేఖలు గీయించడము, సంఖ్యా రేఖ పైన ఈ చతుర్విధ ప్రక్రియలు చేయించడం గానీ, వస్తువుల్ని వర్గీకరించడము, పొడవు, బరువు, ద్రవ్యం ఈ యొక్క భావనలు పరిచయం చేస్తూ ఉంటారు. గడియారాలు, క్యాలెండర్లు తయారు చేయడం గానీ, జ్యామితి ఆకారాలు పరిశీలించడము, ప్రామాణిక కొలమానాలు తయారు చేయడము, రేఖాపటాలు గీయడం, పరిమాణాన్ని అంచనా వేయడము. సో, ఇవన్నీ గూడా ఈ కృత్యాలన్నీ కూడా పిల్లవాడికి అంటే ఈ యొక్క ఏవైతే ఇవన్నీ బోధించడానికి మనకి ఏవైతే ఉపకరణాలనేవి యూజ్ అవుతాయో, అవన్నీ కూడా ఒక గదిలోంచి పిల్లల చేత పిల్లలు వాటితో పని చేయడానికి వీలుగా ఏర్పాటు చేసి ఏదైతే గది ఉంటుందో, సో, దాన్నే అంటే గణిత ప్రయోగశాలగా భావించొచ్చనమాట. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సైన్స్ ప్రయోగశాలలో ఏదైతే ఉంటుందో, సో, అలా కాకుండా గణితానికి సంబంధించి ఏదైతే టీఎల్ఎం ఉంటుందో, దాంతో పిల్లలకి పని చేయించే విధంగా చేస్తే, సో, అదే ఒక గణిత ప్రయోగశాలలాగా ప్రతిబింబిస్తూ ఉంటుందనమాట. సో, అవి మనకి ప్రాథమిక స్థాయిలో పిల్లలకి ఏ అంశాలు ఈ ప్రయోగశాల పద్ధతి ద్వారా బోధించొచ్చు అనేది ఇచ్చారు. నెక్స్ట్ గనక చూసుకుంటే, ప్రాథమిక స్థాయిలో ఎలాంటి గణితానికి సంబంధించిన వస్తువులు, అంటే ఈ గణిత ప్రయోగశాలకు సంబంధించిన వస్తువులేంటి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రాథమిక స్థాయిలో. అయితే ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే, మనకి ప్రాథమిక స్థాయి వేరుగా, ప్రాథమికోన్నత స్థాయికి వేరుగా ఉన్నాయి. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ ప్రాథమిక స్థాయిలో గనక చూసుకుంటే, వుడెన్ బ్లాక్స్, అలాగే ప్లాస్టిసైన్ అంటే మైనం ముద్దలు గానీ, అగ్గిపెట్టెలు, పుల్లలు, రాళ్ళు, గింజలు, క్యూస్నేర్ పట్టీలు, వివిధ సైజుల యొక్క పాత్రలు, రూలరు, స్కేలు, టేపు, గడియారము, థర్మామీటరు, జియోబోర్డు, పెగ్ బోర్డు, అబాకస్, డామినో కార్డ్స్, ఘనాకారపు కడ్డీలు, బిన్నాల చట్రము, వివిధ రకాల కరెన్సీ, చార్ట్లు, రంగు పెన్సిళ్ళు, కత్తిరాయి. అంటే ఇవన్నీ కూడా మనకి మ్యాథ్స్ టీఎల్ఎంకి సంబంధించినవే అంతా కూడా. సో, వాటిని యూజ్ చేసుకొని మనం చెప్పాలి. సో, అదే ఇక్కడ ప్రయోగశాల పద్ధతి. అంటే ఈ యొక్క పద్ధతికి సంబంధించి మనం ఏవో ల్యాబ్ అంటే సైన్స్ ల్యాబ్ అంత ఎక్స్‌పెక్ట్ చేయకుండా వీటితోనే పిల్లల చేత పని చేయించాలి. సో, ఇప్పుడు మనం ప్రాథమికోన్నత స్థాయిలో అంటే గణిత ప్రయోగశాలలో ఏ అంశాలు బోధించొచ్చు, ప్రాథమికోన్నత స్థాయి వారికి ఈ యొక్క పద్ధతి ద్వారా ఎలాంటి అంశాలు బోధించొచ్చు అంటే, వృత్త వైశాల్యానికి సూత్రం రాబట్టడం గానీ, యూలర్ సూత్రాన్ని సరిచూడడం గానీ, త్రిపరిమాణ, ద్విపరిమాణ పటాల మధ్య సంబంధాన్ని ఏర్పరచడము, చతురస్రాకార, వృత్తాకార జియోబోర్డుల ద్వారా సంఖ్యా ధర్మాలు, జ్యామితీయ పటాల ధర్మాలు, గడియారపు ముళ్ళు, కోణాలు, త్రిభుజ ధర్మాలు, కోణాలు, వివిధ నమూనాల పరిశీలన, సార్వత్రీకరణ, సమాంతర రేఖల ధర్మాలు, త్రిభుజంలో అంతర్కోణాలు, బాహ్య కోణాల మధ్య సంబంధము, సమాంతర రేఖను ఒక తిర్యక రేఖ ఖండించగా ఏర్పడే కోణాల మధ్య సంబంధం, ఇవన్నీ కూడా మనం ప్రయోగశాల పద్ధతిలో ప్రాథమికోన్నత స్థాయి పిల్లలకి బోధించవచ్చు. అయితే మనకి బిట్ అనేది ఏ విధంగా రావచ్చు, క్రింది వాటిలో ఏది గణిత ప్రయోగశాలలో బోధించడానికి అనువైన అంశం కానిదేది, లేకపోతే అనువైన అంశం ఏది, ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. అయితే మనకి ప్రాథమికోన్నత స్థాయిలో గణిత ప్రయోగశాలలో ఏ పరికరాలు ఉంటాయి అంటే, గణిత నమూనాలు, జామెట్రీ బాక్సు, రేఖాచిత్రాలు గీయడానికి పరికరాలు, కొలబద్దలు, త్రాసులు, భూభాగాల పరిమాణాన్ని కొలిచే పరికరాలు, అలాగే గణిత శాస్త్ర ఉపకరణాలు, అట్టలు, కత్తెర, మరలు, కప్పీలు, థర్మామీటరు, కొలజాడీలు, డబ్బాలు, మూతలు, లోలకాలు, దారము, పటాలు గీసేందుకు అనువైన బల్లలు, డ్రాయింగ్ పిన్నులు, టేపు, తూకాల పెట్టె, కొలపాత్రలు, గ్రాఫ్ పేపర్లు, జియోబోర్డు, లివర్లు, స్క్రూ డ్రైవర్లు, బారోమీటరు, లాక్టోమీటరు, గణిత శాస్త్రవేత్త జీవిత విశేషాలు ఉన్న చార్ట్లు, సూత్రాలు, నియమాలతో ఉన్న చార్ట్లు, ఇవన్నీ కూడా గణిత ప్రయోగశాలకి అవసరమైన పరికరాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మనం ప్రయోగశాల పద్ధతి యొక్క గుణాలు గనక చూసుకుంటే, ఇది కూడా మనకి మనోవైజ్ఞానిక సూత్రాలపైన ఆధారపడి ఉంటుంది. అలాగే మూర్త అనుభవాలు, ప్రత్యక్ష అనుభవాలు, ఆగమన ప్రక్రియ. సో, ఇది ఏ పద్ధతి అంటే ఏ ప్రక్రియకు కొనసాగింపు అన్నా కూడా, ఏ పద్ధతికి కొనసాగింపు లేదా విస్తరణ రూపం అన్నా మనం ఆగమన పద్ధతి అని చెప్పాలి. ప్రత్యక్షాల ఆధారంగా జరిగే ప్రక్రియ, కృత్యం ద్వారా అభ్యసనం జరుగుతుంది, పరిశీలన ద్వారా జరుగుతుంది. విభిన్న సామర్థ్యాలు ఉన్న పిల్లలకి ఈ పద్ధతి అనేది అనువుగా ఉంటుంది.
శాస్త్రీయ దృక్పథము, ఆలోచన ప్రాతిపదికగా ఉంటాయి. పిల్లలు స్వతంత్ర ఆలోచనకి అలవాటు పడతారని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ లోపాలు గనక చూసినట్టయితే ఇక్కడ మనకి ప్రయోగశాల పద్ధతి లక్షణాలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏవైతే ఇంతకుముందు డిస్కస్ చేసామో అవి గుణాలనమాట. ప్రయోగశాల పద్ధతి యొక్క గుణాలు, ఇవి లక్షణాలు. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజే ఉన్నాయి. పిల్లలకి ప్రత్యక్ష అనుభవాల్ని, అలాగే మూర్త అనుభవాలను కలిగిస్తాయి. పరిశీలనలో ఒక విషయాన్ని నిర్ధారణ చేస్తాయి. విషయాన్ని శోధిస్తారు. ప్రయోగ రూపంలో విషయాన్ని కనుగొంటారు. విజ్ఞాన శాస్త్రంలాగే ప్రయోగ రూపంలో విషయాన్ని కనుగొంటారు. తెలుసుకోవడము, నిర్ధారణలు చేయడము, అనుమతి చేయడం అనేది జరుగుతుంది. ఆగమన ఆలోచన ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే ఈ పద్ధతి వల్ల పిల్లల్లో శాస్త్రీయ దృక్పథం నిర్వహించడం వల్ల ఒక పద్ధతి ప్రకారం పరిశీలనలు చేయడము, దత్తాంశాన్ని సేకరించడము, అవసరమైన పరికల్పనలు చేయడము, దత్తాంశాన్ని విశ్లేషణ చేయడము, నిర్ధారణ చేయడం లాంటి నైపుణ్యాలు, అంటే శాస్త్రీయ దృక్పథం అనేది అలవాటు పడుతుంది. ఈ యొక్క శాస్త్రీయ నైపుణ్యాలన్నీ కూడా పిల్లల్లో అలవాటు పడతాయని చెప్తున్నారు. పిల్లలు పనిచేస్తూ అభ్యాసం చేస్తారు. వనరుల అందుబాటు దృష్టి, అవసరాన్ని బట్టి ప్రయోగాలు జట్టులో కానీ వ్యక్తిగతంగా కానీ చేయవచ్చు. పిల్లల్లో పరిశీలన, హస్తలాఘవ నైపుణ్యాలు అనేవి పెరుగుతాయి అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి చూడొచ్చు, వనరుల అందుబాటు దృష్ట్యా అవసరాన్ని బట్టి ప్రయోగాలు జట్టులో కానీ వ్యక్తిగతంగా కానీ చేయవచ్చు అని అడిగారు కదా. ఇక్కడ మనకి ఈ యొక్క పద్ధతిలో ఈ ప్రయోగాలు అనేవి మనకి 3 రకాలుగా, అంటే ప్రయోగశాల పద్ధతిలో బోధించేటప్పుడు ఈ ప్రయోగాలు అనేవి 3 రకాలుగా ఉపాధ్యాయుడు నిర్వహిస్తూ ఉంటాడు. అవి వేటిపైన ఆధారపడి ఉంటాయి అంటే అక్కడ ఉన్న విద్యార్థుల సంఖ్య పైన, వనరుల అందుబాటు పైన, ఆ పరికరాల యొక్క లభ్యత పైన, ప్రయోగం యొక్క క్లిష్టత పైన, వీటన్నింటిపైన ఆధారపడి మనకి 3 రకాలుగా ప్రయోగాలు అనేవి నిర్వహిస్తూ ఉంటాడు ఉపాధ్యాయుడు. ఫస్ట్ ఏంటి అంటే క్లాస్ ఫ్రంట్ మెథడ్. క్లాస్ ఫ్రంట్ మెథడ్ ఇక్కడ లేదు, ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి చెప్తున్నాను. క్లాస్ ఫ్రంట్ మెథడ్. క్లాస్ ఫ్రంట్ మెథడ్ అంటే ఏంటంటే ఇందులో ప్రయోగ పరికరాలు అనేవి తక్కువ ఖరీదు ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ ఏవైనా ఒక గోళీలు తీసుకోండి. గోళీలు అనేవి చాలా తక్కువ కాస్టే ఉంటాయి కాబట్టి ఒక క్లాస్లో ఒక 30 మంది పిల్లలు ఉన్నారు అంటే 30 మంది పిల్లలకి అవి ఇచ్చి వాళ్ళ చేత ప్రయోగం అనేది చేయించవచ్చు. అక్కడ ఏంటి అంటే ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అంతమంది పిల్లలకి ఆ యొక్క వస్తువులు, అంటే ప్రయోగ పరికరాలు అనొచ్చు. సపోజ్ ఇక్కడ ప్రయోగ పరికరాలు అనేవి ఇచ్చి వాళ్ళ చేత ప్రయోగం చేయించడం. అది క్లాస్ ఫ్రంట్ మెథడ్ అనేది అవుతుంది. సహకక్ష పద్ధతి అని అంటారు తెలుగులో. క్లాస్ ఫ్రంట్ మెథడ్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనొచ్చు. అలా ఎంతమంది ఉన్నారో అన్ని పరికరాలు ఇచ్చి వాళ్ళ చేత ప్రయోగం చేయించడం. ఇక సెకండ్ పద్ధతి వచ్చేసి గ్రూప్ మెథడ్ ఆర్ రొటేషన్ మెథడ్. గ్రూప్ మెథడ్ ఆర్ రొటేషన్ మెథడ్. ఇక్కడ ఏంటి అంటే మనకి ప్రయోగ పరికరాలు అనేవి కొంచెం తక్కువగా ఉన్నప్పుడు, విద్యార్థుల సంఖ్య అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, అందరికీ సరిపడా పరికరాలు అనేవి లేనప్పుడు ఏం చేస్తారు, తరగతిలో ఉన్న విద్యార్థుల్ని కొంచెం కొంచెం గ్రూపులుగా విడదీస్తారనమాట. విడదీసి వాళ్ళకి కొన్ని పరికరాలు అనేవి ఇచ్చి అప్పుడు వాళ్ళ చేత ప్రయోగం అనేది చేపిస్తూ ఉంటారు. అది గ్రూప్ మెథడ్. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే డివిజన్ మెథడ్ ఆర్ పార్ట్ మెథడ్. డివిజన్ మెథడ్ ఆర్ పార్ట్ మెథడ్ అని అంటాము. ఈ డివిజన్ మెథడ్ ఆర్ పార్ట్ మెథడ్లో ఏమవుతుంది అంటే ఏదైనా ప్రయోగం అనేది చాలా పెద్ద ప్రయోగం అయినప్పుడు అది ఖర్చుతో కూడుకున్నది, లేకపోతే కొంచెం కష్టం అనుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే ఒక విద్యార్థి పూర్తి చేయడానికి లేదు, చాలా ఎక్కువ మంది అవసరం అనుకున్నప్పుడు క్లాస్లో ఉన్న విద్యార్థుల్ని కొన్ని గ్రూపులుగా కానీ అలా విభజించి ఈ యొక్క పెద్ద ప్రయోగాన్ని కూడా చిన్న చిన్న భాగాలుగా విభజించి ఆ గ్రూపులకి ఇస్తారనమాట. ఆ విద్యార్థులకి లేదా ఆ విద్యార్థి గ్రూపులకి ఇస్తూ ఉంటారు ఆ ప్రయోగాన్ని. వాళ్ళందరూ కూడా ఆ ప్రయోగాన్ని వేరువేరుగా చేసి మళ్ళీ ఒకేసారి ఆ యొక్క మొత్తాన్ని కలుపుతారు. అలా చేసినప్పుడు ఏంటంటే ఇది ఈ యొక్క పద్ధతిలో అందరిపైన ఆ యొక్క ప్రయోగ ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది. ఎవరు ఏ చిన్న మిస్టేక్ చేసినా మిగతా వాళ్ళు చేసినంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే సక్సెస్ఫుల్గా అది కంప్లీట్ అవ్వదు. అది డివిజన్ మెథడ్ ఆర్ పార్ట్ మెథడ్లో జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి ప్రయోగశాల పద్ధతి అనేది 3 రకాలుగా ఉపాధ్యాయులు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ యొక్క గుణాలు చూసాం కాబట్టి ఇంకా లోపాలు. లోపాలు కనుక చూసుకుంటే యాజ్ యూజువల్ అన్ని పాఠ్యాంశాలకి వర్తించదు, ఎక్కువ టైం తీసుకుంటుంది, ఖర్చు ఎక్కువ,
సో, గణిత ప్రయోగశాలలనేవి ఇప్పుడున్న స్కూల్స్‌లో లేవు. సో, అలాగే గణిత సమస్యలను అభ్యసనం చేయడం ద్వారా ఏర్పడే నైపుణ్యాలు ఈ పద్ధతిలో ఏర్పడడానికి అవకాశాలనేవి తక్కువ. స్థలం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో, గణితం పై తరగతుల్లో క్రమంగా అమూర్తీకరించడం జరుగుతుంది. కనుక ప్రయోగశాల పద్ధతి కొన్ని పరిమితుల్లో ఉపయోగించబడుతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఇది మనకి ప్రయోగశాల పద్ధతికి సంబంధించి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.